నేపథ్యం కూడా ఉంది, కావాల్సి వెరిఫై చేసుకోండి. నేను అబద్ధం చెప్పట్లే. యాక్షన్ తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఇది ఆలోచించి తెలుసుకోండి. ఇకపోతే మద్యంలో ఏదో గత ప్రభుత్వంలో వచ్చి నాసిరకం మద్యం ఇచ్చారు, దానివల్ల ఏదో వాళ్ళు చచ్చిపోయారు అన్నారు. మళ్ళీ మద్యం వచ్చింది. గత ప్రభుత్వంలో ఏవైతే చచ్చిపోతాయని చెప్పిన బ్రాండ్లు ఏవైతున్నాయో ఆ బ్రాండ్లు ఇప్పుడు అమ్ముతున్నారా లేదా? వాటిని ఏమైనా బ్యాన్ చేశారా? చెప్పండి. ఇదిగో ఈ బ్రాండ్ ఇదిగో ఉంది, దీన్ని బ్యాన్ చేసాము, ఇదిగో స్పూరియస్ దీన్ని బ్యాన్ చేసాము. ఏం లేదే, నాకు తెలియలేదు. మన ఉందో లేదో తెలియదు నాకు. నేను దాని మీద దృష్టి పెట్టలే. అంటే బయట వాళ్ళు టీవీ చూసి చెప్తున్న మాటలు. మరి మధ్య వచ్చి గత ప్రభుత్వాల కంటే ధర తగ్గిస్తానన్నారు. మరి పై రాష్ట్రాల కంటే తక్కువగా అందుబాటులో నిత్యావసర సరుకులు ఆకాశం కంటిపోయినా మద్యం రేట్లు మాత్రం భూమి ఉంచుతున్నారు. నిత్యావసర సరుకులు ఆకాశం కంటిపోయి, మద్యం రేట్లు ఆకాశానికి భూమికి మధ్య ఉన్నాయి కదా? అవునా? చచ్చిపోతాను అనుకున్న బ్రాండ్ ఏం తగ్గించారు? ఏది తీస్తారు? రేట్లు తగ్గుతాయి, భూమి మీదే ఉంటాయి రేట్లు. ఇప్పుడు భూమికి ఆకాశం మధ్యలో ఆడుతున్నాయి లేదా? నిత్యావసర సరుకులు ఆకాశం కంటిపోయి, పప్పులు ఉప్పులు కొనుక్కునే పరిస్థితుల్లో సామాన్యులు లేవు. కొన్ని మీరు ఏదైనా రేషన్ షాపుల ద్వారా పేపర్లో ఇచ్చినట్టు ఇస్తున్నారంటే ఒక బియ్యము పంచదార తప్ప ఏం ఇవ్వట్లే. ఏదో మొన్న ఒకసారి ఇప్పుడు పప్పు ఒకసారి ఇచ్చారంతే, ఆయిల్ ఇవ్వలేదు. కందిపప్పు ఇచ్చారంతే ఒకసారి. ఒక సిస్టము పాడు, ఒక రీతి ఉండాలి కదా. ప్రభుత్వం అంటే ఒక విధానాన్ని రూపకల్పన చేశామంటే దాని పర్యవేక్షణ, దాని తాలూకు అన్ని చూసుకొని స్ట్రీమ్లైజ్ చేస్తూ నిండారో కనీసం ఒక సంవత్సరం పాటనే ఆ కార్యక్రమం జరగాలి కదా. ఎక్కడుంది? ఆంధ్రాబాద్లో తప్ప ఎక్కడ లోపం ఉందో ఆలోచించుకోండి. ఎందుకంటే సమయం లేదు. మీరు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు లేదు, 2.5 సంవత్సరాలు మీరు చెప్పారు. మరి మీకు ఎందుకు వచ్చిందో ఆలోచన నాకు తెలియదు. కానీ నేనైతే 5 సంవత్సరాలు ఉండాలా ప్రజలు తెలుగుని ప్రభుత్వం అనుకున్నాం. కానీ మరి మీరే అంటున్నారు 2.5 సంవత్సరాలు. నేను అందుకు అడుగుతున్నా, అప్పుడు ఎప్పుడు లోపల చేస్తారు? గత ప్రభుత్వాలు అమ్మఒడి వచ్చింది. ఇప్పటికే ఆ వచ్చిన 15,000 రూపాయలు వస్తే అందులో 2,000 రూపాయలు వచ్చి ఆ స్కూల్ మెయింటెనెన్స్కి వాటికి పోతే 13,000 రూపాయలు ఆ తల్లి అకౌంట్లో పడితే ఆ పిల్లాడికి వచ్చి బట్టలు, ఆ పిల్లాడికి కావాల్సిన నిత్యావసర అవసరాలు తీరే కార్యక్రమాలు లేదు. ఆ కుటుంబానికి ఏదైనా ఆసరాగా కావాల్సి వస్తే మళ్ళీ ఆ పిల్లలు పనికి పంపించకంట ఆ డబ్బుతో వచ్చి సాక్కునే పరిస్థితి చేసేవారు. ఇప్పుడు లేదే. ఎన్నికల ముందు గొప్పగా చెప్పారే, నీకు 15 అని. నీకు 15 నాకు ఒకటి 15 చాలు, ఎవరికో ఒకరికి 15, ఆ పిల్లలు ఎవరికో ఒకరికి 15 చాలు. తర్వాత అందరూ 15 తర్వాత దిద్దు. కాదు బ్యాక్లాగ్ మిగిలిపోతే ఆ తర్వాత ఇంకో 2 నెలలు, ఈ సంవత్సరం ఇవ్వలేదు, నెక్స్ట్ ఇంకో కింద 15 అందరూ కల్పించండి ఇవ్వండి. కానీ ముందు ఒక 15 ఇవ్వలేదే. సీజన్లు రైతు భరోసా తాలూకు ఉద్దేశం ఏంటి? ఆబ్జెక్టివ్ ఏంటి? ఏదైతే రైతు వచ్చి పంట అవసరానికి విత్తనం వేసుకుంటాడో ఆ విత్తనం వేసే సమయానికి ప్రభుత్వాలు బ్యాంకులకు పోయి అప్పులు తెచ్చుకునే బదులు ప్రభుత్వం కొంత ఆసరాగా ఉండి కొంత ఆర్థికంగా తోడ్పాటు ఇస్తే ఆ తోడ్పాటుతో పాటు కొంతవరకు తునోపన అతను కూడా పెట్టుకొని ఆ నాటు వేసుకోవడానికి, తర్వాత ఎరువులు కొనుక్కోవడానికి ఆసరాగా ఉంటుందని రైతు భరోసా కార్యక్రమాన్ని పెట్టాం. దిగ్విజయంగా 4 సంవత్సరాలు పూర్తి చేస్తాం.
మీరు అన్నారు మారుతున్న సీజన్ అయిపోతుంది. అసలు మీకు పర్యవేక్షణ ఉందా లేదో నాకు ఆలోచన, నాకు ఆ డౌట్ వస్తుంది. ఒక విషయాన్ని స్ట్రైట్గా మీ పత్రికా సోదరు ద్వారా, మీ టీవీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అసలు మీరు దీని మీద మానిటరింగ్ చేస్తున్నారు వ్యవసాయం మీద. ఈ సీజన్లో వచ్చినప్పటికీ విత్తనాలు, ఎరువులు, యూరియా కానీ, డిఏపి కానీ, పొటాషియం కానీ, ఆర్బీకే రైతు భరోసా కేంద్రాల్లో నిల్వలు ఉండి రైతు వచ్చి ఆ ఊరు దాటకుండా అక్కడ ఇచ్చే పరిస్థితులు ఉండే. ఇవి వెళ్ళండి, ఏ ఊరిలో తెలుసుకోండి. మళ్ళీ సిటీలోకి పోయి మళ్ళీ ఎరువుల కొట్లు అంటే ఎత్తి వెళ్ళి క్యూలు కొట్టుకొని వాళ్ళు బతిమాలుకొని వాళ్ళకి 10, 5, 50 ఎక్కువ ఇచ్చుకొని కొనుక్కునే పరిస్థితి ఉందా లేదా? వాస్తవమా ఇది అవాస్తవమా కనుక్కోండి. ఏంటి పరిస్థితి? ఏం చేస్తుంది ప్రభుత్వం? ఏటి ఆలోచిస్తుంది ప్రభుత్వం? సామాన్యుడు ఎక్కలేదు, రైతు ఎక్కలేదు, రైతు కూలి ఎక్కలేదు, భవన కార్మికుడు ఎక్కలేదు, కార్మికుడు ఎక్కలేదు, కరక్షణ ఎక్కలేదు. ఎవరి గురించి మరి అడిగండి. నేను చెప్పిన తప్పులైతే రైతులు విత్తనాలు అవసరం, అవి ఎరువులు అవసరము, దాన్ని మనం స్టోరేజ్ చేసుకోవాలి, ఫోర్కాస్ట్ చేసుకోవాలి, తెప్పి ఉంచుకోవాలి అని ఆలోచన చేసుకోవాలి కదా. పోనీ ఏమైనా దానికి సంబంధించిన మంత్రులు ఎవరికైనా వ్యవసాయ సంగతి తెలియదు అనుకుంటే, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా పెద్దవాళ్ళు, వ్యవసాయం క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు, ఏ సీజన్కి ఏది అవసరమో తెలిసిన వాళ్ళు, ఎక్కడ ఈ సమయం లోపం ఉంది? ఎందుకు ఈ కార్యక్రమాలు జరగట్లేదు? ఎందుకు ప్రజలు ఇంత మభ్యపెట్టి షాప్ పెడుతున్నారు? ఊరిగా ఏదైనా మీ పత్రిక ఏదైనా అటు ఇటు వాస్తవం కాదు అని అయితే మళ్ళీ దాని మీద కక్షాత్మక చర్యలు, వాళ్ళ మీద శిక్షలు, వాళ్ళ మీద వచ్చి కేసులు, వాళ్ళ అరెస్టులు, ఈ న్యూసెన్స్. నేను ఎన్నో తుఫాలు చూశాను, ఎన్నో వరదలు చూశాను, ఎన్నో చూశాను. కానీ అగ్గిపెట్టెలు కోట్ల మీద కొన్ని ఏ ప్రభుత్వం కొనలేదు అగ్గిపెట్టెలని. అగ్గిపెట్టెలు కోట్ల మీద ఖర్చు పెట్టిన ప్రభుత్వాలు ఏవీ లేవు. లేకపోతే ఏ నవాడ రోడ్లోనూ, దసపల్లోనూ, లేకపోతే రాడిచిన్లోనూ పెట్టి భోజనాలు పెట్టించి బిల్లులు పెట్టిన ప్రభుత్వాలు ఎప్పుడు నేను చూడలే. ఒక్కొక్క భోజనానికి 1000 రూపాయలు అక్కడి బిల్లు పెట్టిన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలే. ఏంటిది? ఏమైనా అడిగితే అది మేము కేసులు పెడతాం, భయం పెడతాం, మేము చేస్తాం. ఎందుకు ఇది? ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని మనం దృష్టికి వచ్చినప్పుడు 2 భాగాలుగా ఆలోచన చేసుకోవాలి. ఒకటి, ఆ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలుసుకోవాలి. 2, విషయం వాస్తవం కాకపోతే దాని మీద నువ్వు ఏ చర్య తీసుకునే పర్వాలే. ఇది వాస్తవం అవునా కాదా? కాదు. కానప్పుడు ఎందుకు మీ గెజిట్లోనూ మీరు అఫీషియల్గా పబ్లిష్ చేశారు? ఎందుకు ప్రభుత్వం ఇచ్చింది? ఎందుకు మీ అధికారి దాన్ని పబ్లిష్ చేశారు? మళ్ళీ దాని తర్వాత అది కాదని చెప్పి అధికారి వచ్చి ఇది అంకిలు చుక్క పెట్టడం, ఫుల్ స్టాప్ వచ్చి ఇక్కడ పెట్టవచ్చు, ఇక్కడ పెట్టవచ్చు, ఇక్కడ ఆ డాట్స్ తేడా వచ్చిందని చెప్పచ్చు కదా. ఎవరో పూర్వం ఉండేవారంట, నోట్ అప్రూవ్డ్, నాట్ అప్రూవ్డ్ అని. అలాగే ఈ డాట్ తీసి పెడితే ఆ కోట్లు కాదు లక్షలు మార్చుకోవచ్చు. ఎవడు నేను వద్దానా? నేను ప్రభుత్వానికి మా ఉద్దేశం ఏంటి? దూబరావలేదు, సరే పోన్లే తప్పేది జరిగింది అనుకుంటాం. కానీ అమ్మమ్మని తప్పైంది దాన్ని బొత్తతో పెట్టి చూడడం కదా. ఏదో ఒక క్రికెట్ మిస్టేక్ అనుకుంటాం. కాదే, ఇప్పుడు వచ్చి మీరు దీన్ని ఖండించారా?
ఇంకో పత్రం ఇచ్చారా? ఏదో వాస్తవాలని చెప్పి ఇచ్చారా? ఇవ్వడం ఏం నమ్మంటారు ప్రజల్ని? చెప్పండి. సో అందుకు ఇవాళ మీ ముందుకు వచ్చాను. మీ ముందుకు వచ్చి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ 6 నెలలు అవుదాం అనుకున్నాను. మమ్మల్ని ముందు వచ్చి మీరు 6 నెలలు ఆకండి, 3 నెలల్లోనే, ఎందుకంటే సగమే మా తాలూకా ఈ పీరియడ్, మళ్ళీ తర్వాత ఆలోచించుకున్నారు. కాబట్టి తర్వాత మళ్ళీ ఎందుకు వస్తాయి, తర్వాత ప్రజలు డిసైడ్ చేస్తారు. మీరు మేము ఇంకెవరో ఆలోచించుకుంటారు. అప్పుడు ఆలోచించుకుందాం ఆ సంగతి. ఇప్పుడు అర్ధాశ కాబట్టి మేము అనుకున్న ప్రణాళికలో అర్ధాశలో దాన్ని తగ్గించుకొని ఇప్పుడు నుంచి ప్రశ్నిస్తున్నాం. దయచేసి మాకు దీని సమాధానం కావాలి. ప్రజలకు మేలు జరగాలి. దీని ద్వారా ఏదైనా ఒక మాట మాట్లాడితే, ఒక ప్రసంగం జరిగినా, ఏదో ఒక సమావేశం జరిగినా, ఒక సభ జరిగినా, ఒక సమీక్ష జరిగినా, దాని నుంచి ఒక మంచి ఫలితం ప్రజలకు మేలు జరగాలి. రాజకీయ ఉద్దేశాలు, రాజకీయ కోణాలు ఉంటాయి. బట్ అల్టిమేట్గా బెనిఫిట్స్ సామాన్యుడికి అందాలి, ఆ బెనిఫిట్స్ రావాలి. అది మా తాలూకా డిమాండ్, రిక్వెస్ట్. సో దట్స్ వై ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఎప్పటి లోపల మీరు గత ప్రభుత్వం ఇచ్చిన ఆయా జిల్లా కేంద్రాల్లో ఇసుక రేటు కంటే మీరు ఎప్పుడు లోపల 375 రూపాయల టన్నుకి తగ్గించి ఇస్తారు. డీజిల్ ధర ఎప్పటి నుంచి బోర్డులు పెడతారు? తప్పు చేసిన వాళ్ళని మీరు నిన్న అన్నారు శిక్షిస్తామని. ఎప్పటి నుంచి తప్పులు చేసిన వాళ్ళకి శిక్షలు పడతాయి, శిక్షిస్తారు? లేదు అంటే అంతా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ బాగుంది అనుకుందామంటే ఓకే, వాజ్పేయి గవర్నమెంట్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది కదా అనుకుంటామంటే మాకు అభివృద్ధి హెచ్చరిస్తున్నాం ఇది కాదని. రేషన్ డిపో నుంచి నిత్యావసరాలు అందించరు. నిత్యావసరాలు వచ్చి ఆకాశం ఎండిపోతే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయరు, చేసి ఆ ధర తగ్గించడానికి ప్రయత్నం చేయరు. భవన కార్మికులు అల్లాడిపోతుంటే, మొత్తం కుదేలైపోతుంటే రియల్ ఎస్టేట్ వ్యవస్థ అంతా దానికి తగ్గట్టు చర్యలు తీసుకోరు. గొప్పగా చెప్పారు, మందు వచ్చి మీకు ఏది సరసమైన ధరకి ఇస్తాము 99 అని. 99 ఎక్కడుందో కనబడట్లేదు. చచ్చిపోతారన్నారు. చచ్చిపోయిన బ్రాండ్లు ఏ బ్రాండ్లు మరి మీరు దాన్ని బ్యాన్ చేశారో కనీసం పేపర్లో కూడా ప్రకటన లేదు. తల్లికి వందనం అన్నారు. అమ్మమ్మ పిల్ల కాదు తల్లిని అన్నారు. తల్లికి వందనం అన్నారు. అమ్మని ఎప్పుడు మీరు వందనం ఎప్పుడు అమ్మని గౌరవిస్తారో ఆ తల్లికి నమస్కారం పెడతారని ఎదురు చూస్తున్నాం. పిల్లలు అల్లాడిపోతున్నారు. ఆ కుటుంబాలు సరఫరా కష్టంగా ఉంది. మరి 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు. అది ఎప్పుడు నుంచి వస్తుంది? 18 సంవత్సరాలకు వచ్చి మరి యువతకు వచ్చి మహిళకు వచ్చి నిన్న బాలికి అమ్మకి ఇస్తా అన్నారు చేయవత. అది ఎప్పుడు ఇస్తారు చెప్పండి? ఎందుకంటే మీ ఆయుష్ని మీరే తగ్గించుకున్నారు. సో కాబట్టి ఇది ఎప్పటి నుంచి? అందుకనే మీ దగ్గరికి వచ్చాను. ఇవన్నీ వెంటనే దీనికి సమాధానం చెప్తారని ఆశ. నాకైతే చెప్తారని నమ్మకం నాకు లేదు. కానీ ఏమో మంచి ఉద్దేశంతో చెప్తే సరే లేకపోతే ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. పదమూడు కాదులే 11 కాదు 11 మంది చనిపోయారు. 11 మందిలో ఒక అతను వచ్చి నేను కళ్ళతో మాట్లాడితే అది డైరీతో కాదు మన కార్డిక్తో చనిపోయారన్నారు. సరే 10 మంది చనిపోయారు. ఆ 10 మందికి ఏంటి మరి మీరు తీసుకున్న స్టెప్స్ ఏమిటని అడిగాను.
అడిగితడికి వచ్చి చెప్తున్నారు. కానీ అది సరిపోదు, ప్రతి ఊర్లోనూ ఒక క్యాంప్ ఉండాలి. అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే 4 నెలలు బట్టి పర్యవేక్షణ లేదు. 4 నెలలు బట్టి ఏదైతే డ్రింకింగ్ వాటర్ వస్తుందో స్కీమ్స్లో ఆ వాటర్ని వచ్చి ఆ చేసిన ఆ మెయింటెనెన్స్ కోసం తగులాడుకుంటున్నారు. మెయింటెనెన్స్ నాకు ఇవ్వు, నా వర్గానికి అని ఆ గొడవ ఈ 10 మంది ప్రాణాలు పడుకున్నారు. అంత అన్యాయం బయటికి చెప్పుకుంటే తరుక్కుపోతుంది. సరే చెప్పాను కలెక్టర్ గారికి, చూసుకొని వెంటనే ట్యాంకర్లు పెట్టి చేయండి, దాన్ని ఎవరికి అప్పు చెప్పండి అని మా సైన్ కూడా మేము రిక్వెస్ట్ కూడా వారికి చేశాం. అది అది అబద్ధం. నాకు ఇప్పుడు కలెక్టర్ ఈజ్ అడ్మిటెడ్ 8 మెంబర్స్ అన్నాడు. నేను 8 మెంబర్స్కి అడ్మిట్ అయ్యారు. మళ్ళీ నిన్న మొన్న కలిపి 3 చనిపోయారు, 3 ఒకరు మాత్రం కాదు కార్డియక్ అని చెప్పారు. అందుకని నేను కూడా నువ్వు చెప్తున్నా కానీ నేనైతే మాత్రం 10 మెంబర్స్ అనుకుంటున్నాను. ఇది ధైర్యం మీద చనిపోయారు. ఇందాక అందుకే చెప్పాను కదా, అందుకే కదా ఇప్పుడు చెప్పింది. 5 సంవత్సరాలు సంక్రాంతి నుంచి చూసుకుందాం, ఈ లోపు వచ్చి మెన్షన్ చేసి వాళ్ళకి విషయాలు పరిజ్ఞానం తీసుకొద్దాం అనుకున్నాం. కానీ కాదు, టైం లేదు కాబట్టి కార్యాచరణ రూపొందించవలసిందే. ఎందుకంటే ప్రజల తరపున ఇది ప్రతిపక్షం అనేది ప్రజల తరపున పోరాటం చేయడమే ప్రతిపక్షం తాలూకు విధి. అంతేగాని లేని సమస్యని ఏదైతే సమస్య ఉందో సమస్య పట్ల ఇది యాక్చువల్గా ఉన్న సమస్య. దీనివల్ల ప్రభుత్వాల భవన కూలీలు మొత్తం పోయారు. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. రాష్ట్రం జీడిపి తగ్గిపోయింది. దీన్ని అప్రమత్తంగా ఉంటే ఆలస్యం అవుతుంది. ఇక సర్దుకోకపోతే తప్పకుండా ఉద్యమం చేస్తాం, చేయాలి. అది మా బాధ్యత చేయాలి. మీరు అడగక్కర్లేదు, మా బాధ్యత. అప్పుడు అలాగే చెప్పాను. ఈ డుమ్ లేదు, ఈ ఆకాశానికి భూమికి మధ్య ఉన్న మధ్య గురించి తింటే యాసం చేయలేం, కానీ దీని గురించి చెప్పేది అలాగే. నేను చెప్పాను అంటే నేను దీనికి ప్రతి విషయాన్ని ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఏదైతే ప్రభుత్వం మద్యం తగ్గిస్తున్నదో తగ్గించడం సరికదా, పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రాలు ఇంకొక 20% ఎక్కువ అమ్ముతున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన సమస్య. ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారు. దృష్టి పెట్టండి, మాటలతో కాదు చేతల్లో చూపెట్టండి, మాటలు కాదు అని చెప్తున్నాం. అందుకే 6 నెలలు ఆగమని అనుకున్నాము, కానీ మీరే చెప్పారు మాదే అర్ధాయుష్ అని. సో అర్ధాయుష్ కాబట్టి మేము కూడా మా కార్యాచరణ అర్ధాయుష్కి తగ్గించుకొని 3 నెలల నుంచే స్టార్ట్ చేద్దామని మీకు ఇవాళ నుంచే ప్రయత్నించడం మొదలు పెడుతున్నాం. ఇంకొకరు ఉన్నారు కదా, ఇంకొకరు ఉంటారు కదా. పని చేద్దాం సార్. మీరు నన్ను అడుగుతున్నారు. నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు సమావేశంలో మాట చెప్పారు. ఏమని? మా ఎమ్మెల్యేలు, పార్టీలో ఉన్న నాయకులు వీళ్ళందరూ కలిపి దీన్ని వక్రభాషను తీసుకొస్తున్నారు, దీన్ని తూట్లు పొడుస్తున్న నాయకత్వం నువ్వేం చేసావు? ఆ తూట్లు పొడుస్తున్న నువ్వేం చేస్తున్నావు? కూర్చొని గిల్లికి జల్లాడుకుంటున్నావా, పళ్ళు కుట్టుకుంటున్నావా? ఎవరిమై చర్య తీసుకున్నారు? మేము ఇంతమంది పత్రికా సోదరులందరూ మీ అందరి మధ్యన మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు మరి ఏం చేస్తారు? ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వంలో. దురదృష్టకరం, ఇది దురదృష్టకరం. నాకెవరో నేను ఒకరు ఫోన్ చేశారు, మా జిల్లా నుంచి చేశారు.
సార్ నాకు వచ్చి షాప్ లైసెన్స్ ఇచ్చారు సార్, లైసెన్స్ కూడా ఇచ్చారంట, షాప్ అద్దె తీసుకున్నాడంట. ఆ షాప్ ఇచ్చిన షాప్ నుంచి ఆపింగ్ తీసి ఎదురుగా వ్యాన్ పెట్టి అమ్ముతానంటారు సార్ అని. మరి లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఆల్రెడీ అమ్ముతారు, అమ్మరు కదరా అంటే అమ్ముతున్నారు సార్ అంటే, అయితే ఉదయం చెప్తాను వాళ్ళకి, నేను డీసీని మాట్లాడతాను లేదా కమిషనర్తో మాట్లాడతానని చెప్పాను. ఏం చెప్తాం? ఎప్పుడు చూడలే మేము దౌర్జన్యాలు. కానీ ఈ అవసరం కంటే, ఈ మద్యం కంటే నిత్యావసర సరుకులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎస్ఎల్ కమ్యూనిటీస్ ఇది ఏంటి బాబు, అంతేనా ఏంటి? అదే అదే నాకు అర్థం అవుతుంది. ఇది ఒక గందరగోళంగా ఉంది బాసు, నిజంగా చెప్తున్నాను. మీకే కాదు నాకు కూడా. ఏంటి నాకు అసలు ఏమైందో అర్థం అవ్వట్లేదు, చెమ కుట్టినట్లేదు ఈ ప్రభుత్వాలకి. నేను చెప్పాను లెటర్ రాస్తానని, ఇంక రాయలేదు, రాస్తాను. లెటర్ రాయడమే కాదు, అవసరమైతే నేను వచ్చి సాక్షాత్తు నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను, హోమ్ మినిస్ట్రీ, ప్రైమ్ మినిస్ట్రీ అడుగుతాను. అయితే ఎల్ఓపి లెటర్ ఆఫ్ అపోజిషన్గా నేను అపాయింట్మెంట్ కూడా అడుగుతాను. అడిగి ఇస్తే మాత్రం వెళ్ళి ఇక లెటర్ తీసుకెళ్ళి, సార్ ఇది అన్ఫార్చునేట్ జరిగింది, వాటర్ ఆర్ ప్లీజ్ దిస్ ఎ ఫ్యాక్ట్, ప్లీజ్ లెట్ మీ పబ్లిక్ చేయండి. అదర్వైజ్ లేదు లేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఫాల్స్ డిక్లేర్ అని అడుగుతాను, తప్పకుండా అడుగుతాను. ఇంకా డిక్లేర్ అని తప్పలేదు, అడుగుతాను, అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తాను. చాలా అన్యాయం ఇది, చాలా అది నాకే అర్థం అవ్వట్లేదు. ఏంటి మళ్ళీ మరి ఎవడే లేకపోతే ఇది చూడు టీవీలో వస్తున్న సైబర్ క్రైమ్ లాగా, ఒకవేళ ఇదేమైనా సైబర్ క్రైమ్ ఇది. వాస్తవం అయితే సిబిఐ, ఇంటర్పోల్, ఆపరేషన్ గరుడ దాంట్లో భాగం చేస్తే ఎందుకు ఇంతవరకు దాచారు? ఏంటి కారణం? ఎవరు వస్తాయి, ఎంతమంది, ఏ పెద్ద రాష్ట్రం మీద ఉంది, ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేక సందేహాలు వస్తాయి. అది అన్నిటితో పాటు మన విశాఖపట్నం తాలూకు అవినీతికి ఇది మచ్చ, ఎప్పుడు లేని విషయం. అది నేను నా పాయింట్. మా ప్రభుత్వం 1 లక్ష కాదు, 5 లక్షలు, 5 లక్షలు చేసాము. డిసీజెస్ కూడా పెంచాము, 3000 డిసీజ్ వరకు తీసుకెళ్ళాము. దాన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం తగ్గించింది. హోదాంతో తోడవుతాం అన్నీ ఒకసారి ఇంకన్నీ అవుతారు. ప్రజలు కూడా తెలుసుకోవాలి, ప్రజలు పెద్ద ఎక్స్పెక్టేషన్తో ఓటేశారు. వెయిట్ అండ్ సీ. ప్రభుత్వం ఇంకా ఇవాళ వెళ్ళారు, మా వాళ్ళు చేశారు. ఎందుకంటే ప్రభుత్వంతో ఎక్స్క్యూజ్ ఎందుకు ఇమ్మని డిమాండ్ చేస్తున్నామంటే, ఎక్స్క్యూజ్ ఎందుకు ఇమ్మని డిమాండ్ చేస్తున్నామంటే ఇమ్మని, ఇది నెగ్లిజెన్స్ వల్ల చనిపోయింది. ఇది ప్రభుత్వం తాలూకు అలసత్వం వల్ల, మానిటరింగ్ లేకపోవడం వల్ల, సక్రమైన నీరు సరఫరా చేయకపోవడం వల్ల జరిగిన అనర్థం. సో కాబట్టి దానికి నష్టపరిహారం ఇవ్వాలనేది మా డిమాండ్. నీదే లాస్ట్, మరి ఇంకోటి లేదు నీకు. సంతోషం కాదు, ఏమక్కర్లేదు. జమిని ఎన్నికల వరకు ఆపండి, తర్వాత మేము ఆపుతాం. జమిని ఎన్నికల వరకు ఆపమానండి, తర్వాత మేము ఆపుకుంటాం. అవ్వకూడదని మా కోరిక, అవ్వకూడదని మా డిమాండ్, జరగకూడదని మా తాలూకా అబద్ధం, జరిగితే ఊరుకోమని మా తాలూకా హెచ్చరిక, చూస్తూ ఉపేక్షించేది లేదని మా తాలూకా మాట. అది నిజంగా ఆయన చెప్పినట్టు మంచి సంతోషం. వై నాట్? మన నోడుతాను, మనం చెడు ఎందుకన్నారా? ఫైన్. మేము ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ తప్ప నెగిటివ్ థింకింగ్ మా దగ్గర ఉండదు. ఓకేనా? అలాగే ఆయన తెచ్చాడు. ఏది ఎక్కడ? ఏ పార్టీ ఏ బాధ్యత ఇస్తే బాధ్యత చేయాలి, తప్ప కదా. ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి
ఆ పని చేయవలసిందే, చిన్న పని పెద్ద పని అయినా తప్పేముంది. ఫైన్. ఎవరు వస్తారు జనాన్ని, ఆయన కొత్త కాదు కదా ఇక్కడ. అదే నీ తాలూకు కవిరతం ఏదో చెప్పగట. ఓకే, నేనే అమ్మా అమ్మ అమ్మ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల తాలూకా మనోభావాన్ని దేశమంతా చూసిన తర్వాత అడ్వాంటేజ్ నిశ్చయంగా పక్కన పెట్టుకుంటే మన బాధ్యత మనం నిర్వర్తించాలి. ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మా ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తే ఆటోమేటిక్గా ప్రజలు మమ్మల్ని రక్షిస్తారు. అంతే తప్ప ఎన్నికలు వస్తే మాకు అడ్వాంటేజ్ వచ్చేస్తుంది, ఇది పడిపోతుంది లేదు. ఈ ప్రభుత్వం ఇంకా బాగా చేస్తే ఇంకా బాగానే ఉంటారు. మరి ఎందుకు అడుగుతున్నాను? ఇసుక గురించి చెప్పావు, మరి ఏం చేశారు? ఇది ప్రజలకు అమ్మకమేమా? ప్రజలు నిర్ణయించుకుంటారు. మద్యం గురించి ఏం చెప్పారు? అమ్మకమా? ప్రజలు నిర్ణయించుకుంటారు. నిత్యావసర ధరలు వచ్చి ఆకాశం కంటే అది ప్రజలకు అమ్మకమా? ప్రజలే నిర్ణయిస్తారు. ఏదైతే ఇంతకుముందు ఇచ్చిన పప్పు ఆయిల్ అలాంటివి వచ్చి రేషన్ డిపోలను ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఆపేశారు. ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇందాక అడిగాడు సోదరుడు, ఆరోగ్యశ్రీ తగ్గించారని. ప్రజలే ఇబ్బంది, అది ప్రజలు నిర్ణయిస్తారు. సూపర్ 6 హామీలు ఇచ్చారు. అమ్మఒడి ఎప్పుడు, తల్లికి దీవెన ఎప్పుడు నీకు అమలు జరుగుతుంది? సంవత్సరం అయిపోతుంటే ప్రజలే అది మంచిదా? ప్రజలే నిర్ణయించుకుంటారు. చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది. ప్రభుత్వం తిరిగి బాధ్యత మా మీద ఉంది. అడుగుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం, జరిగిన వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. బై, సీ యూ. క్రంచ్ యొక్క మజా, టేస్ట్ యొక్క మస్తీ, ప్రతి ప్యాక్ లో చట్పటే ఫ్లేవర్స్ యొక్క వెల్లువ. మరి ట్రై చేయండి ఒక కొత్తది మళ్ళీ మళ్ళీ. క్రంచీ చట్పటే కుర్కురే. చట్పటేతో అందరూ పడిపోతారు. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్, నిద్రని తరిమేసే, తాజాగా చేసే. Why do we go to outer space? What's out there? And is it even worth it? So this video is different from anything we've done before, and honestly, I'm a little nervous, but it's a story that needs to be told. For most of human history, we didn't even know what our planet looked like. And now, today, we're out there exploring the farthest edges of the universe. But here's the thing that blows my mind most about space exploration: India. Yeah, a country that for many of its people is still a story of everyday struggles, and yet the Indian Space Research Organization, or ISRO, is contributing to the most extraordinary discoveries far beyond the reality we live in every day. It's a pretty huge deal because this isn't just about progress. It's about reimagining what's possible for all of humanity. And this is the journey we want to take you on today. And you will see it all. The people, their dreams, their spirit, the mind-boggling science behind it all, and how a developing nation defied all odds to reach for the stars and change the lives of millions. ऊपर से भारत कैसा दिखता है आपको? ये मैं बगैर किसी झिझक के कह सकता हूँ कि सारे जहां से अच्छा। 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1.
Our story begins all the way back in 1940 at Cambridge University. And there's someone here you need to meet. He comes from a family of intellectuals, and his whole worldview has been defined by a deep curiosity and this unshakable belief in the power of science. His teachers call him brilliant. His colleagues, they see boundless energy. But nobody, and I mean nobody, could have guessed that this guy would become the father of Indian space exploration. What's his name? Vikram Ambalal Sarabhai. In the 1940s, Sarabhai comes back to India for what he thinks is just a quick visit home at Ahmedabad. He's literally itching to get back to Cambridge to continue his PhD in physics. But then, the war means that Sarabhai cannot go back to Cambridge. He is devastated. All his plans, everything he was working toward, suddenly put on hold. What now? Well, thankfully, his family is well connected and he gets to continue his studies under the mentorship of Nobel laureate C.V. Raman at the Indian Institute of Science. During his tenure under Raman, he once goes on a daring scientific expedition to the Himalayan ranges in Kashmir. He has 40 pack ponies and 50 porters carrying a lot of delicate scientific equipment. But something weird starts happening. The Geiger counters start going nuts, registering higher and higher levels of radiation. Sarabhai is confused. What's going on? After some investigation, he figures it out. 2 words: cosmic rays. What's that, and how is it connected to our story? Cosmic rays are high-energy particles that come from outer space. They originate from the sun or exploding stars and are constantly hitting the earth at all times. In fact, millions of them are passing through your body right this very moment. Phantom invaders from outer space. Scientists worldwide had been obsessing over these rays for years. But here's where it gets interesting for our story. So among all of these scientists who are studying this is another Indian scientist whose story is deeply linked with Sarabhai's and the lives of the millions of Indians they would go on to change. In fact, he's also studying under C.V. Raman at the same time. It was Dr. Homi Bhabha, the father of India's nuclear program. Bhabha and Sarabhai instantly bond over their shared interest of the study of science and space. As 2 scientists hailing from a scientifically ignorant country, the possibilities to them seemed endless. But back then, the thought of creating a space program in India is too far-reaching even for them. Even the US, which every one of us today knows as a space superpower, wasn't thinking about this until... There are so many I'd like to thank, but first, I'd like to thank me. अपनी धुन पे चलने के लिए, अपना रास्ता अपने आप बनाने के लिए, वक्त से पहले आगे बढ़ने के लिए, अपनी ही फेवरेट स्टार बनने के लिए। तुमने क्या सोचा? I'm done? I'm just getting started. I want to thank me for making my way the way I want it. Make your way and celebrate every step. Starlight, the glamorous new collection from Bata, starting at just rupees 1,299. Bata, make your way. ఈ దీపావళికి ఇల్లు మెరుస్తుంది, ఇంకా మీరు కూడా ట్రూ వాల్యూతో పాటు. Today, a new moon is in the sky, a 23-inch metal sphere placed in orbit by a Russian rocket. Sir, what do you think about this achievement of the Russians? I think it's a remarkable thing. My only regret is that we couldn't get there first. The World War is over, but America and Russia, or the Soviet Union, have started a new war. This is not a war of bullets and bombs, but of ideology and influence. Everything is fine.
Everything is fine. Sputnik's launch takes this war into space and America has to respond. So just a year later, they announced their space program called The National Aeronautics and Space Administration. But while the Americans are threatened by Sputnik's launch, back in India, Sarabhai is looking up at the stars with wonder and then a moment of profound inspiration. He thinks, what if India also goes to space? It could help us create advanced technology which could potentially improve the life of every Indian. Now wait, I need you to stop and think about how far-fetched this thought is for a second. It's the 1960s and your country is barely developed, highly poverty-stricken and technologically backward. I mean, the entire country's GDP of $37 billion was smaller than NASA's budget of $65 billion. Forget about flying to space, we could barely walk. So, how do you turn this thought into reality? How do you convince the Indian government to spend money on going to space with political tensions rising and millions dying of hunger and poverty? Well, Sarabhai has an ace up his sleeve. Homi Bhabha has by now become the director of the Department of Atomic Energy and scientific advisor to the man who would help them fulfill their vision. A close friend who's not only a big believer in science, but also in a position of prominence in the government. This is none other than the former Prime Minister of India, Jawaharlal Nehru. So Bhabha convinces him to set up a space research department which leads us to the creation of the Indian National Committee of Space and Research or INCOSPAR in 1962. Sarabhai has of course made its head and to finally start India's space journey, his first ambitious goal is to launch a sounding rocket. A sounding rocket is a research rocket which is launched into Earth's atmosphere to collect data. You know, in today's day and age, rockets have become commonplace. But to really understand why this was a complicated task, you need to know how rockets work. Now, you've probably heard that every action has an equal and opposite reaction. When you jump, you push down on the ground and the ground pushes you back with an equal force, lifting you into the air. This principle is the foundation of rocket science. The boosters of a rocket combust fuel, exerting a strong downward force that lifts the rocket upward. You can think of rockets as having two main components. One is payload, which is basically the stuff that rocket is carrying into space. This could be a satellite, a person, or a scientific device. The other main component of a rocket is everything else. The engines, boosters, computers, rocket fuel, etc. Essentially, it's all the equipment necessary to transport the payload. But here's something you might not know. Take a look at this rocket. What percentage of it do you think is the payload versus everything else? The answer